ఆర్టికల్ 38 ఇది మన రాజ్యాంగంలో ఒక సంక్షేమ రాజ్యానికి బ్లూ ప్రింట్ లాంటిది. అసలు దీని అర్థమేంటో చూద్దాం. ఈ ఆర్టికల్ మొదటి క్లాస్ ఏం చెప్తోందంటే ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని. అంటే ప్రభుత్వం ఊరికే చూస్తూ కూర్చోకూడదు, ప్రజల జీవితాల్ని మెరుగుపరచడానికి చురుకుగా పనిచెయ్యాలి. ఇందులో మొదటిది సామాజిక న్యాయం, అంటే సమాజంలో ఎలాంటి వివక్ష, అసమానతలు ఉండకూడదు. రెండోది ఆర్థిక న్యాయం, సంపద కొందరి దగ్గరే కాకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలి. ఇక మూడోది రాజకీయ న్యాయం, పౌరులందరికీ రాజకీయ హక్కుల్లో సమానత్వం ఉండాలి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ఆర్టికల్కి ఒక ముఖ్యమైన మార్పు చేశారు. 1978లో 44th సవరణ ద్వారా ఒక కొత్త క్లాజ్ చేర్చారు. ఇది అసమానతలను తగ్గించడంపై దృష్టి పెట్టింది. దీని ప్రకారం ఆదాయం, హోదా, సౌకర్యాలు, అవకాశాల్లో తేడాలు తగ్గించాలన్నమాట. ఉదాహరణకు పేదల కోసం తెచ్చే పథకాలు దీనికి కరెక్ట్, కానీ అసమానతలు పెంచేవి దీనికి వ్యతిరేకం. అందుకే ఆర్టికల్ 38 ప్రభుత్వానికి ఒక మారల్ కంపాస్ లాంటిది. ప్రతి పాలసీ దీని ప్రకారమే ఉండాలి. ఆర్టికల్ 38 లక్ష్యాన్ని చెప్తే దాన్ని ఎలా చెయ్యాలో ఆర్టికల్స్ 39 నుంచి 47 వరకు వివరిస్తాయి. దీని పునాది చాలా గట్టిది. సుప్రీంకోర్టు కూడా ఒక కీలక కేసులో దీని ప్రాముఖ్యతను చెప్పింది. అదే ఫేమస్ మినర్వా మిల్స్ కేస్ 1980లో వచ్చింది. ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయాన్ని రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం అని చెప్పింది. దీన్ని ఎవరూ మార్చలేరు. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 38 న్యాయమైన సమాజాన్ని నిర్మించమని ప్రభుత్వానికి చెప్తోంది. మరి ఈ రోజుల్లో వస్తున్న కొత్త అసమానతలను ఈ ఆర్టికల్ ఎలా ఎదుర్కోగలదు? ఆలోచించాల్సిన విషయమే కదా.